హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి మట్టి చూపిస్తుంది అనేసి అనుకుంటున్నారా? ఇవి మనకి తేగలండి. మేము భూమిలో పాతి పెట్టేసామన్నమాట. అవి మేము తవ్వుకొని ఇంటికి తీసుకొచ్చుకోవడానికి అదిగో తేగలు అయితే తవ్వుతున్నాం ఇట్లాగా. ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి, అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. ఈ తేగల వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఎవరికైనా మీకు తెలుసా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ తేగలు మనకి మన బాడీలో ఉండే ప్రతి అవయవాలకు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. చాలా చాలా మంచిది. మనకి పండగ సీజన్లో ఎక్కువగా ఉంటాయి. అంటే మంచు కాలం అంటే శీతాకాలంలో మనకి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట ఈ తేగలు తినడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది అనమాట. మేమైతే ప్రతి భోగి పండగకి ముందు రోజు ఇట్లా తీసుకొచ్చుకొని ఇలా కట్ చేసి కడిగేసి ఒక దబర్లో పెట్టేసుకొని అంటే దబర్ అంటే అంతకుముందు ఏంటంటే మా పెద్దవాళ్ళ కాలంలో ఏంటంటే కుండలో పెట్టేసి కుండ పైన మూకడ పెట్టేసి భోగి మంటల్లో పెట్టేసి వాళ్ళు. మాకు ఏంటంటే ఇప్పుడు కుండలు అంత పెద్దగా ఇప్పుడు మనకి అవైలబుల్లో ఉండడం లేదు కదా. అందుకనేసి నేనేం చేస్తున్నానంటే మేము ఒక పెద్ద దబర్ని ఒకటి తీసుకున్నాను అనమాట. మొత్తం కడిగేసేసి ఒక 2 times వరకు కడగాలన్నమాట. అంటే మట్టిలో నుంచి వచ్చేది కదా, అందుకనేసి బాగా కడిగేసేసి ఆ దబర్లోకి పెట్టేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను తేగలు మనకి ఎందుకు ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి, ఎలాగా ఏంటి అనేసి A to Z అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి మలబద్ధక సమస్యలు ఉన్నా, లేకపోతే జీర్ణ వ్యవస్థ ఇబ్బంది ఉన్నా, లేదంటే పేగు పోత జబ్బులు ఉన్నా, ఇలాంటి వాటికైతే తేగలు మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఒకసారి చూడండి ఈ వీడియో. తాటి తేగలు అంటే అవి ఏంటంటే తాటి చెట్ల నుంచి మనకు తాటి కాయలు అంటారు కదా, తాటి ముంజులు వస్తాయి. ఆ ముంజులు మనం కొయ్యకుండా చెట్టుకి కాయ కానీ ఉంచితే అవి పండిపోయి మనకి కాయ రాలిపోతాయి అన్నమాట చెట్టు నుంచి. ఆ రాలిపోయిన వాటిని విడమీర్చి అంటే 2-3 గింజలు ఉంటాయి ఒక కాయకు వచ్చేసి, వాటిని మనము ఏంటంటే ఎండలో ఆరపెట్టేసుకొని ఇంకా అంతన ఒక పాదులాగా చేసుకొని అట్లాగా 1 by 1 అమర్చి పెట్టుకుంటూ ఉంటే అప్పుడు అవి మనకి పండక్కి సీజన్కి ముందు అంటే శీతాకాలానికి ముందుగానే మనకి తేగలు వస్తాయి. వాటిని ఇలాగా తీసేసుకొని పెద్దవాళ్ళు చేసినట్లు నేనైతే ప్రతిసారి చేసుకుంటూ ఉంటాను. చూస్తున్నారు కదా, ఆ దబరికి పెట్టేసుకున్నాం కదా తేగలు. ఆ దబర్లో పెట్టేసి పైనంతా నేను రేకు పెట్టేసి పైన చూడండి చుట్టూరైతే పేడనైతే పెడుతున్నాను. ఇలాగ పెట్టేసి నేను పక్కన పెట్టేసుకుంటాను. ఒకరోజు ముందు మనకి నైట్ కదా, తెల్లవారేజామున 4:30 లేదా 5 ఆ ప్రాంతాలలో మాకు భోగి మంటలు వేస్తారు. ఆ భోగి మంటల్లో ఈ దబర్ని పెట్టేసేస్తే మనకి బాగా ఇంకా అంటే నేనైతే ఇందులో వాటర్ కూడా యాడ్ చేయలేదనమాట. ఓన్లీ ఉట్టిగా తేగల వరకే పెట్టాను. ఇవి బాగా కాలుతాయి అనమాట. కాలి మనకి చూడండి నేను ఎలా పెడుతున్నానో మాకైతే ఇంకా కనిపిస్తుందనేసి మీకు అనుకుంటున్నాను. మాది పల్లెటూరు కదా, అందుకనేస్తే మేమైతే ఇంకా తాటి ఆకులతోటే మేము భోగిమంట వేసుకుంటాము. టౌన్లో ఒకలాగా పల్లెటూరులో ఒకలాగా వేస్తారు కదా. నా భర్త ప్లస్ మా నాన్నగారు ఇట్లాగా భోగిమంట వేస్తున్నారనమాట. ఆ దబర పైనే మేము ఇంకా తాటి ఆకులు ఇవన్నీ పెట్టేసుకుంటాము. మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇలానే చేస్తామన్నమాట. ప్రతి సంవత్సరం ఇలానే మేము భోగమంట వేసుకుంటాం. మీరు ఎలా వేసుకుంటారో నాకు తెలీదు. మీరు కానీ వేసుకునే విధానం బట్టి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అనమాట. మేమైతే ఇలాగ వేసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది భోగి పండుగ తెల్లవారే నేను వీడియో సెండ్ చేయాల్సింది ఫ్రెండ్స్. సారీ, ఈ కొంచెం నాకు లేట్ అయిందనమాట ఈ వీడియో సెండ్ చేయడానికి. ఎందుకు అనేసి అంటే నాకు ఇంట్లో పండగ పనులు ఇవి అన్నీ ఉంటాయి కదా, అట్లా సెండ్ చేయలేకపోయాను. మాకు ఇంట్లో కొంచెం చిన్న ఇష్యూ అయ్యింది. ఆ ఇష్యూ వల్ల నేను ఇంకా సెండ్ చేయలేక ఇంకా లేట్గా సెండ్ చేస్తున్నాను. తేగలు అనేది చాలా పోషక ఆహారము. పోషకాలు ఉంటాయి. ప్లస్ అండ్ మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు, అలాగే విటమిన్స్ వచ్చేసి B-C విటమిన్స్ కూడా పుష్కలంగా తేగల్లోనే లభిస్తాయి అన్నమాట. ఈ తేగ అనేది చాలా పీచు పదార్థం. ఈ పీచు పదార్థం అనేది మనకి ఎక్కువగా జీర్ణక్రియ పెరుగుదలకు ఉపయోగిస్తారు అన్నమాట. ఎవరైనా లావు ఉన్నవాళ్ళు లేదా
బాగా వెయిట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రము బరువు తగ్గటానికి కూడా ఈ తేగలు మనకి సహకరిస్తుంది అనమాట. ఇంకా రోగ నిరోధక శక్తిని కూడా ఇవి మనకి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి అన్నమాట. క్యాన్సర్ ముఖ్యంగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్కి కూడా బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారికి అయితే మాత్రం నిరోధించే శక్తిని చాలా చాలా ఎక్కువగా సహాయపడుతుంది ఈ తేగలు అన్నమాట. మనకి చాలా చాలా ఉపయోగపడే వాటిని మాత్రం మనము చాలా బాగా తినడం అనేది మనకు అవసరం అన్నమాట. చూడండి, మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నారు కదా, ఎలాగా బాగా ఖాళీ వచ్చాయో. ఇవి మీరు